నెల గణాంకాలు ప్రకటించగానే ప్రపంచ వాణిజ్య వేదిక ఒక్కసారిగా షేక్ అయింది. ఒక్క నెలలో $69.16 బిలియన్ ఎగుమతులు. ఇది కేవలం డాలర్ల లెక్క కాదు, 140 కోట్ల భారతీయుల ఆశయాలకు ప్రతిబింబం. గత ఏడాదితో పోలిస్తే 9.34% వృద్ధి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన కొత్త టారిఫ్లతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన నెలకొన్న వేళ భారత్ మాత్రం తన వాణిజ్య గాథను కొత్త రీతిలో రాసుకుంది. భారత ఎగుమతుల వృద్ధికి పలు రంగాలు దోహదం చేశాయి. అంచనాలను బద్దలు కొట్టిన ఎలక్ట్రానిక్ వస్తువులు, వేగంగా దూసుకువెళ్లిన ఇంజనీరింగ్ ఉత్పత్తులు, మెరిపించిన రత్నాలు, ఆభరణాలు, గర్జించిన పెట్రోలియం ఉత్పత్తులు, ఔషధాలు, రత్నాలు, ఆభరణాలు 15.57% పెరిగి $2.31 బిలియన్ చేరుకోగా, పెట్రోలియం ఉత్పత్తులు 6.54% వృద్ధిలో $4.20 బిలియన్ తాకాయి. ఔషధాలు 6.94% ఎగబాకి $2.51 బిలియన్ రికార్డు సాధించాయి. ప్రపంచానికి ఇండియా చవకైన నాణ్యమైన జనరిక్ ఔషధాల కేంద్రంగా మారింది. కరోనా మహమ్మారి తర్వాత గ్లోబల్ డిమాండ్ ఎప్పటికీ తగ్గలేదు, మరింత పెరిగింది. ఇక ట్రంప్ సుంకాల కథ వేరే. అమెరికాకు భారత్ నుంచి ఎగుమతులు 7.2% పడిపోయాయి. గత 9 నెలల్లో ఇదే కనిష్టం. కానీ భారత ఎగుమతిదారులు తలవంచలేదు. ట్రంప్ టారిఫ్లు అమల్లోకి రాకముందే కొత్త దేశాల మార్కెట్ను అన్వేషించడం మొదలుపెట్టి పురోగతి సాధించారు. గ్లోబల్ మార్కెట్లో ఎవరూ ఊహించని అద్భుతం జరిగింది. భారత్లో ట్రంప్ టారిఫ్లు అమల్లోకి రాకముందే కొత్త దేశాల నుంచి ఆర్డర్లు వరదలా వచ్చాయి. $32.89 బిలియన్ వస్తువుల ఎగుమతులు 35.10 బిలియన్కి ఎగబాకాయి. వాణిజ్య దూకుడు దెబ్బతినకుండానే వేగం అందుకుంది. దీని వెనుకున్న జోష్, భారత ఎగుమతిదారుల ఆత్మవిశ్వాసం. సేవల ఎగుమతులు కూడా అదే బాటలో జోరుగా పరుగులు పెట్టాయి. $30.36 బిలియన్ నుంచి $34.6 బిలియన్ శిఖరం చేరుకున్నాయి. ఒకవైపు వస్తువులు రికార్డులు బద్దలు కొడుతుంటే, మరోవైపు సేవలు కొత్త శిఖరాలకు ఎగబాకాయి. రత్నాలు, ఆభరణాలు 15.57% పెరిగి $2.31 బిలియన్, పెట్రోలియం ఉత్పత్తులు 6.54% పెరిగి $4.20 బిలియన్, జనరిక్ ఔషధాలు 6.94% పెరిగి $2.51 బిలియన్ ఎగుమతులు. ఇండియన్ ఫార్మా మరోసారి సత్తా నిరూపించింది. చవకైన మందులతో ప్రపంచ ఆరోగ్యాన్ని కాపాడే సైలెంట్ హీరో ఇండియా ఔషధ పరిశ్రమనేనని అనేక దేశాలు గుర్తించాయి. కథలో ట్విస్ట్ ఏంటంటే, ట్రంప్ సుంకాలు అమెరికాకే బూమరాంగ్ అయ్యాయి. ఎందుకంటే భారత ఎగుమతిదారులు ఎక్కడా ఆగలేదు. అమెరికా ఒక తలుపు మూసేస్తే మరో 10 కొత్త తలుపులు తెరుచుకున్నాయి. అమెరికా గేట్లు మూసేస్తే ఆసియా, యూరప్, ఆఫ్రికా మార్కెట్లు ఇండియాకు చేతులు చాచి ఆహ్వానిస్తున్నాయి. ఇదే ఇండియా స్టైల్ కౌంటర్. దెబ్బతిన్నా నిలబడడం కాదు, ఎదురు దెబ్బ కొట్టే ధైర్యమే భారత్ ప్రత్యేకత. కేంద్ర వాణిజ్య కార్యదర్శి సునీల్ బార్త్వాల్ మాటల్లో చెప్పాలంటే, ఇది కేవలం వృద్ధి కాదు, ఇది భారత్ గ్లోబల్ మార్కెట్లో తన స్థానాన్ని కొత్త ఎత్తులకు తీసుకువెళ్లిన అపూర్వమైన ఘట్టం. ప్రపంచ ఆర్థిక అనిశ్చితి మధ్య బలంగా నిలిచిన దేశం ఒక్కటే, ఇండియా. ఇది కేవలం గణాంకాల గొప్ప కాదు, ఇది 21వ శతాబ్దంలో భారత్ రాసుకుంటున్న కొత్త ఆర్థిక చరిత్ర.